రాజీవ్ అయితే వసు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అది చూసి వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా వీడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడని అడిగితే, ఏంటి మీ నాన్న తలకి కట్టు ఎప్పుడు కట్టుకున్నాడు, మీ నాన్నకి ఏమైనా మైండ్ చెదిరిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు చక్రవాణి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న వసుధార అయితే చాలా అలా మౌనంగా ఉండిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి, ఈ వీడు ఎప్పుడు వచ్చాడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు వసుధార అయితే ఇలా జరిగిందంతా చెప్తుంది. నన్ను అక్కడ కాలేజ్ దగ్గర చూశాడు నాన్న, అక్కడే తాళి కట్టేస్తానని చెప్పి రా ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్ళి తాళి కడతానంటే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అడ్డుకున్నాడు నాన్న, అందుకే నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే ఈ పాటికి బావ నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయేవాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చక్రపాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆ వ్యక్తి ఆపడంతోనే బావ ఆగాడు, లేదంటే బావ ఈ పాటికి నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోదును అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న చక్రపాణి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక వసుధార అయితే అలా కూర్చొని వాళ్ళ బావ గురించి అలాగే రిషి సార్ ఏమైపోయారో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఎంతలో మహేంద్ర అలాగే అనుపమ అక్కడికి వస్తారు. వసుధార అలా బాధపడుతూ ఉండడం చూసి మహేంద్ర వసుధారిని తీసుకొనిరా భోజనం చేస్తుంది అని చెప్పి అనుపమ అంటూ ఉంటుంది. ఆ మాటలకు మహేంద్ర అయితే వసు చూడు రిషి కోసం ఆలోచిస్తూ ఎంత బాధపడుతుందా అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.